వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి అంగడి కుమార్ మాట్లాడుతూ విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులకు డైరీలు, బెల్ట్లు, టైలు, ఇతర వస్తువులను బలవంతంగా విక్రయిస్తోందని ఆరోపించారు. అలాగే పాఠశాలలో తగిన ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు, ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు, అర్హత కలిగిన బోధన సిబ్బంది, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులు లేవని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యా వ్యాపారం చేస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై తక్షణమే విచారణ జరిపి అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకిని మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వెల్ది రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. గుర్తింపు రద్దు చేయాలి. అక్షరాల కోసం లక్షల రూపాయల అక్షరాల కోసం వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన తక్షణమే గుర్తింపు రద్దు చేయాలి. ఈ రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా నోట్బుక్స్, ఈరోజు టైలు, బెల్లు విచ్చలవిడిగా అమ్ముతూ తల్లిదండ్రుల పైన భారం మోపుతున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన తక్షణమే వారి యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో నోట్బుక్స్, ఈరోజు బెల్టు, టైలు, డైరీలు దొరకబడడం జరిగింది. తక్షణమే ఈ యొక్క స్కూల్ పైన గుర్తింపును రద్దు చేయాలి. అలాగే అక్షరాల కోసం లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శనివారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఆన్లైన్ విధానంలో జరుగుతున్న ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు ఏ విభాగాలకు చెందిన చికిత్సల కోసం ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు. హుజురాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కొండలరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం నిర్ణయించిన కోటాకు మించి పంటలు కొనుగోలు చేయబోమన్న ప్రభుత్వ వైఖరి రైతులకు నష్టం కలిగిస్తోందని ఆరోపించారు. ఏదైతే మనం ఉద్యమం చేసినో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తెలంగాణ దేనికోసం కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు
కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్లలో రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ రాజ్యంలో రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. కాబట్టి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నింటినీ కూడా ఈరోజు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి అన్ని సగం ఇచ్చుకుంటే ఈరోజు ఈ రైతులను మోసం చేస్తున్నాడు. ఈరోజు మేము వడ్లు కేంద్రం ఎన్ని కొంటే అన్ని కొంటా అంటున్నంటే ఇక్కడ ఎందుకున్నట్టు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో నడుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? బీజేపీతో నడుస్తుందా? అంటే నీ ప్రభుత్వం అనేది కేంద్రం వడ్లు కొంటే అంటే కేంద్రం కొనకున్నా అన్ని వడ్లు కొనే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వడ్లు కొనాలే, ఎన్ని వండిస్తే అన్ని కొనాలే. గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అనేక కాకతీయ కెనాల్ కానివ్వండి, ఈరోజు అనేక చెరువులను తవ్వించి ఈరోజు రైతు లేకుంటే బాగుండదు అని నీళ్లు తెచ్చి ఈరోజు రైతులు ఈరోజు గోసపడుతున్నారంటే అప్పుడు నీళ్లు తెస్తే పంట పండుతుంది. కాబట్టి ఈ పంటను కొనుగోలు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. మీరు కిషన్ రెడ్డి గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఇంటి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నీ ఇంటి కూడా పోయారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలనే బొమ్మ చేయడం కాకుండా ఈరోజు రైతాంగాన్ని నట్టేయడం ముంచేటువంటి పథకాలనే మీరు అవలంబిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే మీ పద్ధతి మార్చుకోండి. ఇంకా 2 సంవత్సరాలలో మీరు వెనుక రైతులను ఇదే కూసబెట్టుకుంటా ఉన్నారు. ఇంకా కూడా రైతులకు వేచి చూస్తూ ఉన్నారు. రైతులను కూసబెట్టుకుంటా రాజ్యం ఎప్పుడు బాగుపడలేదు. కాబట్టి మీరు పతనానికి తప్పది. మీరు ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు జాగ్రత్తగా రైతులతో పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలంగాణలో అన్నదాతలను అనాథలుగా మార్చే పరిస్థితి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కేబినెట్ పెట్టుకొని ఏదైతే రైతులకు ఫస్ట్ ఎలక్షన్కు ముందు అన్ని రకాల అడ్లకు బోనస్ ఇస్తాం, అన్ని ఉంటామని చెప్పి మాయమాటలు చెప్పి ఎలక్షన్లో గద్దెనెక్కినాక ఇప్పుడు ఈ సన్న రకాల సుత 36 రకాలు పోయి ఇప్పుడు 7-8 రకాలే ఉంటామని చెప్పడం ఇది రైతులను కష్టపెట్టినట్టే. ఖబర్దారు. ఎందుకంటే మీరు అప్పుడు మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. రైతు బంధు మేము 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, మేము సాతగాని వాళ్ళమా ఎన్నో అబద్ధ మాటలు చెప్పినావు. ఆ పాత 10,000 అన్నా కనీసం టైం కన్నా ఇస్తలేవు. పోయినా ఇప్పటికే 2-3 సార్లు ఎగ్గొట్టినావు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం సీజన్ చాలా అయింది. ఆల్రెడీ మక్కలు వేస్తున్నాం. మక్కలకు యూరియా యాప్ అని చెప్తున్నావు. మేము మా గ్రామ సర్పంచ్ను అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైతే రైతులు ఇప్పుడు 56 సంవత్సరాలు ఉన్న రైతుకు స్మార్ట్ ఫోన్ వాడడం తెలియదు. అది ఎట్లా యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు, యూరియా ఎట్లా బుక్ చేసుకుంటాడు? ఇంత ఈనత జ్ఞానం లేదా? మీకు చెప్పే సలహా ఇచ్చేటోళ్ళు ఎవరిస్తుందో కానీ మీరు అది మార్చుకోవాలా. ఖచ్చితంగా యూరియా యాప్ తీసేసి ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి యూరియా తెచ్చి రైతులందరినీ పంటలను ఆదుకోవాలా. లేదంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతకైనా మేము తెగించి పోరాటం చేస్తాం రైతు పక్షాన. నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ కరెంటు 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఉండగా ఖచ్చితంగా కన్ను రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు నువ్వు 12 గంటలన్నా చక్కగా ఇస్తలేవు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరియు రైతుల సమస్యలపై గళమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందని మండిపడ్డారు. మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన 500 రూపాయల బోనస్ వెంటనే ప్రతి రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యం గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. కేంద్రం కోట ఎంతో అంతే పంట కొంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఒక్క పత్రికలో కాదు, ఈ అన్ని పత్రికలలో కూడా ఇదే మనం చూస్తున్నాము. ప్రతి గింజ కాదు కోటా మేరకే కొంటాం, పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అని మనం అన్ని ప్రధానమైన పత్రికలలో, టీవీలలో మనం చూడడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ప్రతి ధాన్యం మీద కొంటామంటాడు. అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాలో తెలియని ఒక తుగ్లక్ తుపాకిరామని పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు నిజంగా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఒడ్డెక్కినాక ఓడమల్లనా, ఒడ్డెక్కినాక బోడమల్లనా అనే మీద రేవంత్ రెడ్డికి కరెక్ట్ సూట్ అవుతుంది. 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించి ఉండేనో, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన తెలంగాణ, రైతు కంటి నిండా నిద్రపోయింది. 24 గంటల కరెంట్ అయితేంది, రైతు బంధు అయితేంది, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని చెరువులన్నీ కూడా తవ్వుకొని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా తవ్వుకొని మరి వాగులలో, వంకళ్లలో అన్నిట్లలో కూడా చెక్ డ్యాములు నిర్మాణం చేసుకొని భూగర్భ జలాన్ని పెంచుకొని ఒకప్పటి తెలంగాణలో తాగే నీళ్ల కోసం కటకట ఉన్నటువంటి పరిస్థితి, తాగునీళ్లు లేక సాగునీళ్లు లేక తెలంగాణ ప్రాంతం నుంచి అనేక జిల్లాలు వలసలు పోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు వాపసు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట సాయంత్రం 4:47 ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ విద్యార్థులను తీసుకువెళ్తూ నడి రోడ్డుపై ఒకసారిగా నిలిచిపోయింది. బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో విద్యార్థులు, స్థానికులు కలిసి బస్సును రోడ్డు పక్కకు నెట్టిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ వెనుక నుంచి వచ్చే వాహనాలు బస్సును ఢీకొంటే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఫిట్నెస్ లేని, సరిగా నిర్వహణ చేయని స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్న మండల విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇలాంటి కండిషన్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు ఎలా జారీ చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల భద్రత విషయంలో సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సతీష్ చంద్ర నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పంచాయతీ పరిధి పారిశుద్ధ్య పనులు గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. చాలా ఏవర్స్ మన లాస్ట్ ఇయర్ ఒక 8 కోట్ల వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అందులో కొన్ని హౌసింగ్ కాలనీలో ఎక్కువ చెత్త మీరు పొడి చెత్త ఇంకొక 3వ రకం కూడా వచ్చింది ఇప్పుడు, హానికరమైన చెత్త అని. శానిటేషన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంజెక్షన్స్ అలాంటివి అవంతా కొంత విడగొట్టి ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, బాగానే బాగానే ఉన్నాయి. మీరు బయట వేయట్లేదు, అదే గొప్ప విషయం. చాలా మంది బయట వేసేస్తారు. ట్రైన్ కూడా మన బిట్టు వరకు మనం కొంత శుభ్రం చేసుకుంటే, దీని వరకు మన ఇంటి ముందు వరకైనా చేసుకుంటే చాలు. ఇప్పుడు 50 ఇళ్ళు చేస్తే అది ఒక 100 లీటర్లు 200 లీటర్లు కవర్ అయిపోతుంది. వాళ్ళకి ఇది బరువు తగ్గుతుంది, వాళ్ళకి మొత్తం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అలా ఎక్కడ కట్టడానికి ప్లేస్ ఉంది. ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దానని, నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. హనుమకొండలోని గుండ్ల సింగారంలో ఈరోజు తెల్లారుజామున 5 గంటలకు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇల్లు లేక నిరుపేద వాళ్ళు గవర్నమెంట్ భూముల్లో ఇల్లు నిర్మించుకొని కూలి పనులకు వెళ్తుంటారు. అయితే ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, పోలీసులు 5 జేసీబీలతో కూల్చివేశారు. గత 10 రోజుల్లో క్రితం హనుమకొండలోని గోపాల్పూర్లో
కూల్చివేశారు. ఇప్పుడు గుండ్ల సింగారంలో అదే పరిస్థితి నెలకొంది. గుండ్ల సింగారంలో ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు గుడిసెవాసుల మధ్య వార్ జరుగుతోంది. 50 మందిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా మధునాపూర్ మండలంలో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి కాలం అందరూ రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల మనుషులకు రోగాలు వస్తాయని, ప్రతి ఒక్క రైతు సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. అభియాన్ కార్యక్రమం కింద ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు మదనాపురం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకేలో ఈ యొక్క సమావేశాన్ని, ఆర్గానిక్ రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్గానిక్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి అన్ని పథకాల గురించి, వాళ్ళకు సమగ్ర అభివృద్ధి గురించి, వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ప్రతి పథకాల విషయంలో కూడా ఈరోజు ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఈ వాళ్ళకు సారవంతమైనటువంటి భూములన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కెమికల్స్ వాడడం వల్ల, మందులు వాడడం వల్ల ఆ యొక్క భూసారాన్ని కోల్పోవడమే కాకుండా నిస్సారవంతమైనటువంటి భూమిగా తయారైతా ఉంది. కాబట్టి ఆర్గానిక్ ఎరువుల ద్వారా, అంటే గోమూత్రం కానివ్వండి, జీవామృతం కానివ్వండి, అదేవిధంగా స్వతహాగా తయారు చేసుకున్నటువంటి మందులు కానివ్వండి, సో వీటి ద్వారా మన యొక్క కూరగాయ అంటే వెజిటబుల్స్ కానీ, పండ్ల తోటలకు కానీ, లేదా వరి ధాన్యం పంట పప్పు దినుసుల పంటలకు కానీ అన్నిటిపైన కూడా ఈరోజు ఒక అవగాహన కల్పించడానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గానిక్ పంటలు పండించాలని, ఎందుకంటే దీనివల్ల మన ఆరోగ్యమే భూమి యొక్క సారాన్ని కాపాడుకుంటూ, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, ఈ దేశం యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ యొక్క భూమి సహజవంతమైనటువంటి మన భూములను ఈరోజు భూసారాన్ని కోల్పోతున్నాయి. కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల, యూరియా కానీ, డిఏపి కానీ అనేక రకాల మందులు వాడడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున మరి భవిష్యత్తులో అనేకమైనటువంటి రోగాలని ప్రజలు ఎదుర్కొనేటటువంటి అవసరం ఉంది. కాబట్టి తొందరగానే మేలుకొని ఈ యొక్క భూముల్లో సారవంతమైన భూములను తయారు చేయడానికి మరి ప్రతి ఒక్క రైతు తమ ఇంట్లో పశు సంపదని పెంచుకునే విధంగా కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆవును కానీ లేదా గేదెని కానీ పెంచుకొని దాని ద్వారా వచ్చేటటువంటి ఎరువుల ద్వారా వాళ్ళ యొక్క పొలం ఎకరా ఉందా, 2 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ భూములకు అనుగుణంగా పశు సంపదను పెంచుకునేటటువంటి విధంగా కూడా వారికి ఇవాళ అనేక సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజంపేటలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై సహదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలను అధికారులు, సిబ్బంది కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, ప్రతి ఉద్యోగి తమ కార్యాలయాలను, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జూనియర్ కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని జూనియర్ కాలేజీలకు రెన్యువల్ అప్రూవల్ ఇంకా రాలేదని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అప్రూవల్స్ లేకుండానే కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపట్టడం ఎంతవరకు చట్టబద్ధమని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత సంబంధిత కాలేజీలకు అనుమతులు రాకపోతే అందులో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు తల్లిదండ్రులు ఆయా కాలేజీలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన గుర్తింపు, రెన్యువల్ అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని ప్రజా సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారుల వివరణ కోరినప్పటికీ వారు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్రూవల్స్, అడ్మిషన్ల వ్యవహారంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో ఈ సంవత్సరం 2025-26-27 సంవత్సరం అకాడమీకి సంబంధించిన దానికి ఇంటర్మీడియట్ ఈరోజు కళాశాలలో రెన్యువల్కి అప్లై చేసుకోకముందే ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈరోజు రెన్యువల్ డేట్ అయిపోయినా కానీ ఇంతవరకు కూడా అప్లై చేయకుండా ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈరోజు రెన్యువల్ సందర్భంలో ఒకవేళ దానికి రిజెక్ట్ అయితే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఈరోజు వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కనీసం ఈరోజు కళాశాల యాజమాన్యాలు కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆఫీసర్కు ఈరోజు కళ్ళు కనబడడం లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రెన్యువల్ సంబంధించి ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రెన్యువల్ డేట్ అయిపోయినప్పుడు కూడా మరి ఎందుకు వాళ్ళు కనబడట్లేదు? అదేవిధంగా రెన్యువల్ డేట్ అయిపోయిన కళాశాల పైన ఎందుకు ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసర్లు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఒకటి డిమాండ్ చేస్తాం, ఏదైతే రెన్యువల్ సంబంధించిన చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదే
అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలు ఆడుతున్న ఈరోజు జూనియర్ కళాశాల యాజమాన్యాలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు కరీంనగర్లో ఇంటర్మీడియట్ కాలేజీలో చదివే విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి రెన్యువల్ అప్రూవల్స్ రాకముందుకే ఈ కాలేజ్ యాజమాన్యం అనేవాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ రేపు ఆ అప్రూవల్స్ అనేవి ఒకవేళ రిజెక్ట్ అయితే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటిది? కాలేజా లేకపోతే ప్రభుత్వమా లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డా? వీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, రెన్యువల్ అనేది చేసుకోవాలి. ప్రతి ఇంటర్మీడియట్ విద్యా సంస్థ అనేది రెన్యువల్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 2026-27 సంవత్సరానికి కావచ్చు, ఇప్పుడు ఏదైతే జూనియర్ కాలేజీలు రన్ అవుతున్నాయో కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వీటికి రెన్యువల్ అప్రూవల్స్ అనేటివి ఇంకా రాలేదు అని తెలుస్తున్నది. మరి కాలేజీలు అన్నీ కూడా అడ్మిషన్స్ తీసుకున్నాయి. ఇదంతా చట్టబద్ధమేనా? ఇదంతా చట్ట విరుద్ధం. ఇప్పటికి కూడా రెగ్యులర్ డిఐఓలు లేరు. గతంలో కూడా ఎపిఎస్సి డిఐఓలు కూడా కోచింగ్ పేరుతోటి, అకాడమీ పేరుతోటి ఇంటర్ తరగతి క్లాసులను కూడా నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మేము సంబంధించినటువంటి ఎపిఎస్సి డిఐఓలు కూడా రాతపూర్వకంగా మేము ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ యొక్క అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఆ కళాశాల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము పీటీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.